ఈ ఇమేజ్ లో ఉన్న సారీ ట్రెసల్స్ బేస్ చేసుకుని కస్టమర్ ఇచ్చిన సారీకి ఎలా వేసానో టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ఎఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈ రోజు మన వీడియో వచ్చేసరికి ఎంతో అందంగా కనిపించే చీర కొంగుముళ్ళు అయితే వేసుకుందాము. ఇవి ఎలా వేసుకోవాలనేది చూడండి. ఫస్ట్ అయితే మనకి పెద్ద బీడ్స్ అయితే కావాలండి, దానిపైకి క్యాప్స్ కూడా కావాలి. క్యాప్స్ అయిపోయి మీకు చూపించడానికి. అండ్ శారీ మ్యాచింగ్ థ్రెడ్స్ అనమాట, 2 దారాలు అయితే తీసుకున్నాను. ఇంకా వాటికి మరి ముళ్ళు వేసుకోవాలి కదా, ఆ ముళ్ళు వేసుకోవడానికి ఏం కావాలి? మనం మామూలుగా అయితే సిల్క్ దారం కానీ అదే మనం మిషన్ కుట్టే దారం అవి కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే జరీ థ్రెడ్ కూడా వాడుకోవచ్చు. కానీ నేనైతే విచ్చి దారాలు అంటారు కదండి, ఆ విచ్చి దారాలు అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా పూసలు ఉన్నాయి కదండి, ఆ పూసలు 10 గ్రాములు 30 రూపాయలు అండి. కానీ నేనైతే 50 గ్రాములు తీసుకున్నాను, 80 రూపాయలు అయితే పడుతుంది. అండ్ మోతీ బీడ్స్ ఉన్నాయి కదండి, ఆ మోతీ బీడ్స్ కూడా మంచి 50 రూపీస్ అనమాట. ఇంకా మనకు ఒక మిషన్ దారం ఇంకా సూద్ అయితే కావాలండి. ఇప్పుడైతే మనం శారీ కుచ్చుని అయితే రెడీ చేసేసుకుందామండి. చూడండి, నేను శారీ కుచ్చుని అయితే అండి చాలా మంది చాలా విధాలుగా చెప్పుంటారు కదా. ఒక 100 స్టాంజాస్ తీసుకోండి లేదా 200 స్టాంజాస్ తీసుకోండి అని చెప్తారు కదండి. వాళ్ళు చెప్పింది అయితే కరెక్టే, కానీ ఒకటండి, మనకి ఎంత వరకు కావాలనేది మనకే తెలుస్తుంది. అంటే ఎంత లావు కావాలి, ఆ కుచ్చు మనకి ఎంత లావు కావాలి అనుకుంటే మనం అన్ని స్టాంజెస్ అయితే తీసుకోవచ్చు. ఇన్నే ఉండాలి అనే ఆర్డర్ అయితే ఏమి లేదండి. మనకి ఎంత లావు కావాలంటే అంత తీసుకోవచ్చు అనమాట. నేనైతే 200 పైనే తీసుకున్నాను స్టాంజెస్. నేను ఒక ప్లాంక్ అయితే చుట్టేశానండి. ప్లాంక్ చుట్టడం వల్ల నాకు 4 కుచ్చులు ఒకసారి రెడీ అయిపోయాయి అనమాట. ఎందుకంటే మనకి ఫ్రీగా అవ్వాలి, తక్కువ టైంలో అయిపోవాలి అని అనుకుంటే ఇలాగే చేసుకోవాలండి. లేదంటే ఏదో ఒక మూత తీసుకుని దాన్ని పదే చేసుకుని ఆ ఒక కుచ్చు అవ్వడం, మళ్ళీ ఇంకొకటి తీసుకుని అంటే ప్రతిసారి ఒక్కొక్కటి చేసుకోకుండా ఇలా ఎట్ ఏ టైం 4-5 కుచ్చులు అయిపోయేలా చూసుకుంటే ఇంకా మంచిది. నేనైతే అండి ఇంకా పెద్ద ప్లాంకే వేసేదాన్ని, కానీ ఈసారి అయితే మాత్రం చిన్న ప్లాంకే వేసాను అనమాట. అంటే కొంచెం డౌట్గా స్టార్ట్ చేశానులేండి. ఇంకా అది ఇంకా తీయలేక ఇంకా చిన్న ప్లాంక్తోనే ఇంకా స్టార్టింగ్ అది ఇంకా ఎండ్ చేసేసాను అనమాట. నేను మీకు కుచ్చు ఎలా వేయాలనేది మీరు చూశారు కదా. ఇప్పుడు డీటెయిల్గా చూపిస్తూ నేను చెప్తానండి కుచ్చుని ఎలా తయారు చేశాను అనేది. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదండి కుచ్చుని. ఇప్పుడు నా దగ్గర అది 4-5 చేసేస్తానని చెప్పాను కదా. ఇప్పుడు ఉన్నదాన్ని మిగిలిన దాన్ని ఎంత హైట్ కావాలనేది చూసుకుని విచ్చిదారం ఉంది కదండి, విచ్చిదారం సూది నార్మల్ సూదితో ముడి వేసేసుకుని అందులోంచి ఈ దారాన్ని తీసి ముడి వేసాను అనమాట. మీకు ముడి కూడా ఎలా వేసానో చూపిస్తున్నాను కదండి క్లియర్గా. అలా మీరు 2-3 ముళ్ళు అయితే గట్టిగా టైట్గా వేసేసుకుని సూదిలోంచి చూడండి, నేను కుచ్చులోంచి మధ్యలోంచి తీస్తున్నాను పైకి. అలా తీసి ఒక బాల్ పెట్టి తర్వాత క్యాప్, మీ దగ్గర క్యాప్స్ ఉంటే క్యాప్ పెట్టండి, లేదంటే బాల్స్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక అలా కూడా ట్రై చేయండి. మనం ఇలాగే చేసాం కదా అనేసి అలాగే చేయనవసరం లేదు. మీకు ముందు నేను చూపించిన డిజైన్ వేరు, నేను ఇప్పుడు చేస్తున్న డిజైన్ అయితే వేరు. అంటే దాన్ని ఇన్స్పైర్ చేసుకుని తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, నేను సూదిలో అది పూసలు క్యాప్స్ ఎక్కించేసి శారీ పళ్ళుకి గుచ్చేసి మళ్ళీ అవతల పక్క నుంచి మళ్ళీ 2 పూసల్లోంచి బయటికి లోపల నుంచి మళ్ళీ ఇలా గుచ్చి ఇక్కడ పూస దగ్గర నేను 3 అనేది వేశాను. మీకు అర్థమైంది కదా. మీకు ఫస్ట్ అయితే క్లియర్గా చూపించాను, మళ్ళీ నేను అది చూపిస్తూ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేనైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఏమండి, ఇక్కడ ఇంకొక విషయం చెప్పనండి. పట్టు చీరలకు కానీ ఉప్పాడ చీరలకు కానీ ఇలా శారీ ట్రెసల్స్ వేసుకుంటే అండి ఎంత అందంగా ఉంటాయో కదా. కింద అవి ఆలబడుతూ ఉంటే చూసేవాళ్ళు అబ్బాయి ఎంత బాగుందో అని అనుకుంటే, మెయిన్ ఆడవాళ్ళకి కావాల్సింది అదే కదండి. ఎవరన్నా చూసి అబ్బాయి ఎంత బాగుందో అని అనడమే కదా మనకి కావాలి. ఖచ్చితంగా ఇలాంటివి వేసుకున్నారనుకోండి చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా అయితే కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను శారీ ట్రెసల్స్ వేయడం మీకు క్లియర్గా చూపించాను. మీకైతే వచ్చేసిందని అనుకుంటున్నాను. మీరు వేసుకునేటప్పుడు వీడియో చూస్తూ కూడా ట్రై చేయండి. మీ పాత చీరల మీదే ట్రై చేయండి. కొత్త చీరలు ఇప్పుడు అర్జెంటుగా తీసుకునేమి ట్రై చేయని అవసరం లేదు. పాత చీరల మీదే ట్రై చేయండి, కొత్త లుక్ వచ్చేస్తుంది వాటికి. అండ్ ఇప్పుడు నేను ఫ్లవర్ ఎలా కుట్టాను అనేది చూపించాలి కదా. ఇప్పుడు మిషన్ దారం తీసుకుని సూదిలోకి ఎక్కించుకుని ఫస్ట్ అక్కడైతే ముడి వేసేసుకోండి. పళ్ళు దగ్గర ముడి వేసేసి పోసి ఎక్కించి యువతల పక్కకి మళ్ళీ కుట్టు వేసి మళ్ళీ పూసలోంచి యువతల పక్కకి వేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ పూసలోంచి తీసి యువతల పక్కకి కుట్టు అనేది వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి
పెరల్స్ ఉన్నాయి కదండి, పెరల్స్ మోతీ బీడ్స్ ఉన్నాయి కదా, ఆ మోతీ బీడ్స్ 5 ఎక్కించుకోండి. 5 ఎక్కించుకుంటే కరెక్ట్ ఫ్లవర్ అయితే వస్తుంది అనమాట. 3, 4 అలా మాత్రం ఎక్కించుకోకండి. 5 ఫ్లవర్స్ ఖచ్చితంగా ఎక్కించుకోండి. అలా ఎక్కించుకుంటే మనకి క్లియర్గా నీట్గా అనేది ఉంటుంది అనమాట. ఒకసారి ఎక్కించేసుకుంటే అలా వదిలేసి మళ్ళీ ఇంకో దానికి వెళ్ళిపోవాలని మాత్రం అనుకోకండి. నేను ఎలా చూపించానో అలాగే కుట్టండి. ఇప్పుడైతే కుట్టేశాను కదండి, కుట్టేసి మళ్ళీ 2 పూసల్లోకి కిందకు వచ్చేసాను అనమాట. మళ్ళీ 2 పూసల్లోకి వచ్చేసి మళ్ళీ గోల్డ్ పూసలోకి వెళ్ళాను. మళ్ళీ గోల్డ్ పూస నుంచి మళ్ళీ మధ్యలో ఒక పూస వదిలేసానండి. మధ్యలో ఒక పూస వదిలేసి మళ్ళీ పక్కన 2 పూసల్లోకి మళ్ళీ సూదెక్కించి అక్కడి నుంచి మళ్ళీ పళ్ళుకి గుచ్చేసాను అనమాట. పళ్ళుకి గుచ్చడం అలా చేయడం వల్ల చాలా అంటే చాలా స్టిఫ్గా టైట్గా నీట్గా ఉంది. ఒకవేళ మనం ముడది వేసాక ఏమైనా కొంచెం లూజ్ అయితే కరెక్ట్గా సెట్ అయిపోద్ది అనమాట. మీరు మాత్రం నేను ఎలా చెప్పానో అలాగే వేసుకోండి. మీకు అనిపించవచ్చు కొంచెం టైం టేకింగ్ అయిపోతుంది కదండి అని అనుకోవచ్చు, కానీ ఖచ్చితంగా అలా వేసుకుంటే మీకు లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది అనమాట. ఆవిడ కూడా చూసి చాలా స్టిఫ్గా వేసామని అన్నారు. నేను మా పాప డ్రెస్కి వేసానండి, అప్పుడు కుదరలేదు, అంటే సెట్ అవ్వలేదు అనమాట. కొన్ని వాటికి సెట్ అవ్వవు, ఇంకా మనం దానికి ఏం చేయలేము. అలా దీనికి సెట్ అయింది. ఇప్పుడు దానికి నేను చాలా ఫ్రీగా వేయగలను మా పాప డ్రెస్కి, కానీ ఇప్పుడు మనకు ఆ 3 రాదు, అంత సెట్ చేయలేము కూడా. ఇదండి, ఇంకొకటి కూడా వేసి మీకు చూపించేస్తున్నాను, ఎందుకంటే మీకు కొంచెం క్లారిటీ వస్తుందని చెప్పేసి వేసి అయితే చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా టిల్ ఎండ్ వరకు చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఎప్పుడో మానిటైజేషన్ అయిందండి, కానీ మనకి ఇంకా పని ఏం అవ్వలేదు. ఇంకా పిన్ నెంబర్స్, ఐడీస్ ఇంకేమీ ఇవ్వలేదు అనమాట. కానీ టైం పడుతుంది. మీలాంటి వాళ్ళందరూ చివరి వరకు చూస్తే మాకేమైనా కొంచెం సబ్స్క్రైబర్స్ వచ్చినా, మీరేమైనా కొంచెం షేర్ చేస్తే, వాళ్ళు చూసిన వాచ్ టైం పెరిగి కొంచెం మాకేమైనా ఉపయోగపడచ్చు. లేదు అంటే ఇంకా నేను అలా మీకు నేర్పించుకుంటూ వెళ్తాను అంతే. నాకేం బాధ లేదు, హాయిగా హ్యాపీగా మీకు ఎన్నాళ్ళైనా సరే నేర్పించుకుంటూ వెళ్తాను. నాకు రూపాయి రాకపోయినా పర్వాలేదు అని అయితే అనుకుంటున్నాను. వస్తే మాత్రం చాలా హ్యాపీ అండి. చూడండి, శారీ గుచ్చులు అయితే ఇలా ఉన్నాయన్నమాట. నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే చెప్పండి. ఆల్ ఓవర్ పూర్తయ్యాక ఇలా అయితే ఉంది. మీరు ఫస్ట్ చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి డిఫరెన్స్ ఏంటో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పండి. ఆ ఫోటో బాగుందా, మనం చేసిన వర్క్ అయితే మనం చేసిన శారీ గుచ్చులు బాగున్నాయి అనేది కామెంట్ చేయండి. మరి కామెంట్ చేస్తేనే కదా నాకు మీ ఒపీనియన్ ఏంటనేది తెలుస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా శారీ కుచ్చులు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వర్క్స్ కావాలనేది కూడా కామెంట్ చేసి చెప్తే ఖచ్చితంగా నేనైతే మీకు షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.